రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమడుగుతున్నాడు? రూట్ 15 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 3 స్క్వేర్. అవునా? ఫస్ట్ మనము ఇంతకుముందు క్వశ్చన్లో బాడ్ మాస్ డిస్కస్ చేసామండి. గుర్తొచ్చిందా? బాడ్ మాస్ అండి, వి ఫర్ విన్కులం ఆర్ బార్. సో బాడ్ మాస్ ఉపయోగించి చేయాలనేటువంటి క్వశ్చన్స్ అన్నీ అర్థమవుతుందో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి ఫస్ట్. రైట్, ఫస్ట్ ఏం చేయాలి మనము? ప్లస్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా? మల్టిప్లికేషన్ కదా. రైట్, ఏమైపోతుంది అప్పుడు ఎక్స్ప్రెషన్? రూట్ 15 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 3 స్క్వేర్ ఎంత అంటే 9. 11 ఇంటూ 9 ఎంత అవుతుందండి? 99. సో 15 స్క్వేర్ ఎంత? 225 ప్లస్ 99 ఏమొస్తుందండి? 14, 10, 12, 324. రూట్ 324 is nothing but 18. ఆప్షన్ సి. అర్థమవుతుందా? రైట్ అండి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయాలండి, ఓకేనా? సింపుల్ కదా. ఏమిచ్చాడు? రూట్ 400 ప్లస్ రూట్ 0.04 మైనస్ రూట్ 0.000004 అండి. అర్థమవుతుందా? సో నేను సింపుల్గా ఏం రాసేస్తాను, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామండి. రూట్స్ తర్వాత అంటే డెసిమల్ పాయింట్ తర్వాత నీకు ఎన్ని డిజిట్స్ వస్తాయో దానికి రూట్లో ఆఫ్ అయిపోతాయి. 2 కాబట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే ఎన్ని వచ్చేస్తాయి? స్క్వేర్ రూట్లో 6/2 ఎన్ని వచ్చేస్తాయి? 3. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి నీకు. ఎక్కడ? స్క్వేర్ రూట్లో. సో రూట్ 4 ఎంత అండి? 2. 3 డిజిట్స్ 1 2 1 2 3. సో ఇది దీని ఆన్సర్. దీని స్క్వేర్ రూట్ వచ్చేసి ఇది. అర్థమవుతుందా? దీని స్క్వేర్ రూట్ ఏమవుతుందండి? 0.2 ప్లస్ 0.2. అర్థమవుతుందా? సింపుల్గా ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. 20 ప్లస్ 0.2 20 ప్లస్ 0.2 ఎంత వస్తుందండి? ఇక్కడ చూడండి, 20 ప్లస్ 0.2 20.2 మైనస్ ఇక్కడ మైనస్ అండి, 20.2 మైనస్ 0.002 ఏమొస్తుందండి? 0089102 20.198. అర్థమవుతుందా? ఆప్షన్ బి. లేదు మీకు ఇవి అర్థం కాలేదు ఎట్లా వస్తుంది అనేది అంటే మీరేం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ ఫ్రాక్షన్స్ లైక్ కన్వర్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో 20 ప్లస్ ఎంత అండి? 4/100 రూట్ ఆఫ్ మైనస్ రూట్ ఆఫ్ 4 ఎన్ని ఉన్నాయండి? 10⁶. అర్థమవుతుందా? ఇది 10 స్క్వేర్ రాసుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 10 స్క్వేర్. సో 20 ప్లస్ 2/10 మైనస్ రూట్ 4 ఎంత అండి? 2 డివైడెడ్ బై 10⁶. ఏమొస్తుందండి? రూట్ ఆఫ్ 10⁶. రూట్ ఆఫ్ 10⁶ ఎంత? 10⁻3. అర్థమవుతుందా? సో 20 ప్లస్ 0.2 మైనస్ 0.03 డిజిట్స్ కదా, 02. అర్థమవుతుందా? ఏదైనా మనకి ఇక్కడ వచ్చినది, ఓకేనా? సో ఇట్లా నువ్వు రాసుకొని చేసుకునే బదులు ఇలా నువ్వు డైరెక్ట్ చేసేసినావు అంటే నువ్వు టైం కన్జ్యూమ్ అవుతుంది నీకు, ఓకేనా? రైట్, చూద్దామండి క్వశ్చన్. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయాలండి. ఫస్ట్ ట్రై చేస్తేనే వస్తాయి, ఓకేనా? రైట్, ఏమి ఇచ్చాడు క్వశ్చన్? రూట్ 176 ప్లస్ రూట్ 2401 అండి. మొత్తానికి ఉందండి రూటు. అర్థమవుతుందా? మొత్తానికి రూట్ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి మీరు? రూట్ 2401 కనుక్కోవాలి. సో రూట్ ఆఫ్ 2401 అంటే నాకు యూనిట్ ప్లేస్లో ఏం రావచ్చు అండి? ఇక్కడ 1 ఉంది కదా, సో వస్తే 1 అన్న రావాలి లేదా 9 అన్న రావాలి. ఎక్కడ? యూనిట్ స్పేస్లో, స్క్వేర్ రూట్లో, ఓకేనా? నెక్స్ట్ 24 స్క్వేర్ ఏ దానికి దగ్గర ఉందండి? సారీ 24 ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి? మనకు 4 స్క్వేర్ ఎంత? 16, 5 స్క్వేర్ 25 క్రాస్ అయిపోతుంది. సో 4. అర్థమవుతుందా? 4 + 1 ఎంత? 5. 5 4 20. 24 ఈజ్ గ్రేటర్. సో 49. అర్థమవుతుందా? షార్ట్కట్ మెథడ్ అండి.
ఒకవేళ బిగినర్స్ ఎవరు ఉంటే చూడండి, 4కి +1 చేస్తాం 5 వస్తుంది. 5 × 4 20. ఇక్కడ 24 ఈజ్ గ్రేటర్ దాన్ 20, సో గ్రేటర్ నెంబర్. అర్థమవుతుందా? రైట్. సో ఏమి ఇచ్చాడు మనకు 176 ప్లస్ ఏమొచ్చిందంటే మనకు 49. అర్థమవుతుందా? ఎంత వస్తుందండి? 5 8 + 2 4 12 225. రూట్ ఆఫ్ 225 ఈజ్ నథింగ్ బట్ 15. ఆప్షన్ బి. ఓకేనా? ఇవన్నీ మీకు క్యాలిక్యులేషన్స్ టైప్ అండి, అంటే సింప్లిఫికేషన్ అనమాట. ఎంత స్పీడ్గా చేస్తే అంత బోనస్ మార్క్స్ మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? సింపుల్ అండి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలి. మళ్ళీ ఏ దానికి వెళ్ళిపోయినాడు? బాడ్మాస్. సో ఏమి ఇచ్చాడు మనకు? ఎక్స్ అనుకుంటా. ఎక్స్ ప్లస్ 136 ఈజ్ ఈక్వల్ టు 5/8 ఆఫ్ 320 అన్నాడండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనము? బాడ్మాస్. ప్రతి క్వశ్చన్కి సింప్లిఫికేషన్ అంటేనే బాడ్మాస్ అండి. ఇంకా అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం చేయాలి? బారు, తర్వాత బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఏముంది మనకు? ఆఫ్. బ్రాకెట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కర్లేదు. బార్ ఉందా? లేదు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి. అంతేనా? సో ఏమైపోతుందండి? √x ప్లస్ 136 ఈజ్ ఈక్వల్ టు 5/8 × 320. ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ కదా. 8 1 జా 8 4 జా. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండి. ఇంకా 5 4 జా 20 200. ఇక్కడ ఏముంది? ప్లస్ 136 మైనస్ 136 ఏమొస్తుందండి? 4 9 - 3 6. ఎంత ఉంటుందండి? 1. అర్థమవుతుందా? సో 64. 1 - 1 0 కదా. సో √x ఈజ్ ఈక్వల్ టు 64. సో x ఈజ్ ఈక్వల్ టు 4². అంతేనా? √x ఏమైపోతుందండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 64². అంటే మనం 64² కనుక్కోవాలి. ఎట్లా అండి? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఏముంది? 64². మనం చెప్పుకున్నామండి అన్నీ. షార్ట్ కట్స్ మెథడ్ చెప్పుకున్నాము, డివిజన్ మెథడ్ చెప్పుకున్నాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా చెప్పుకున్నాము. సో మనం ఏం చేద్దాము? యూనివర్సల్ మెథడ్ అప్లై చేద్దాం. 64² కదా. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ 4. సో 4² ఎంత? 16. 1 క్యారీ 6. నెక్స్ట్ 6 4 జా 24. 24 × 2 48. ఏం చేస్తున్నాము? 6 ఇంటూ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ ఏది ఉందో దాన్ని ఇంటూ 2 చేయాలి, లేదా డబుల్ అన్నా అనుకోండి. 6 × 4 × 2. 6 4 జా 24. 24 2 జా 48. 48 ఇక్కడ ఏముంది? ప్లస్ 1 క్యారీ ఉంది. సో ఏమైపోతుంది? 49. నెక్స్ట్ మళ్ళీ 6² ఎంత? 36. 36 ప్లస్ క్యారీ ఎంత? 4. సో 4096. 64² ఈజ్ 4096. ఆప్షన్ డి. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే షార్ట్ కట్ మెథడ్ నేర్చుకోండి. ఇంకా అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడు? 2707 డివైడెడ్ బై √x అంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఎక్స్ అనుకోండి. √x ఈక్వల్ టు 27.07. అర్థమవుతుందా? సో 2707 డివైడెడ్ బై 27.07 ఈజ్ ఈక్వల్ టు √x. అర్థమవుతుందా స్టెప్? సో ఫస్ట్ ఏం చేస్తున్నాము? 2707 డివైడెడ్ బై 2707 ఇంటూ 100. ఎందుకు దీన్ని ఏం రాసుకుంటాను నేను? 2707 డివైడెడ్ బై 2707 డివైడెడ్ బై 100. అవునా? హోల్ డివైడెడ్ బై కదా ఇది. 2707 డివైడెడ్ బై 2707 డివైడెడ్ బై 100 ఏమైపోతుందండి? ఈ స్టెప్పే కదా వచ్చేది. డైరెక్ట్గా 100 పైకి వెళ్ళిపోతుంది, మల్టిప్లికేషన్కి వెళ్ళిపోతుంది, 100 అయిపోతుంది. ఓకేనా? 27071 ఇంటూ 1 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఆన్సర్ ఏమి వచ్చింది? 100. సో √x ఈజ్ ఈక్వల్ టు 100. x ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. ఏమైపోతుంది? 100. అంతేనా? ఎన్ని జీరోస్ అండి? 1 2 3 4 అంటే 10,000 అండి. ఆప్షన్ డి. అర్థమవుతుందా?
సింపుల్ క్వశ్చన్ అండి. మీరు క్యాల్కులేషన్లో కన్ఫ్యూజ్ అయినారంటే పోతుంది, అంతా పోతుంది. ఇక్కడ రూట్ ఎక్స్ ఇక్కడ 100 ఉందని ఎక్స్ ఈక్వల్ 10 పెట్టేసామనుకో, అదే మిస్టేక్ చేసాం మనము. అర్థమవుతుందా? సో నువ్వేం చేస్తావు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనుకో, అప్పుడు ఇక్కడ స్క్వేర్ వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100 స్క్వేర్ కదా, 100 స్క్వేర్ అంటే ఏం చేస్తావు, ఎన్ని 2 జీరోస్ ఉంటే పక్కన 2 జీరోస్ పెట్టేస్తావు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడు, క్యూబ్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ అండి, వితిన్ 5 సెకండ్స్లో అయిపోతుంది సొల్యూషన్. అర్థమవుతుందా? 64 స్క్వేర్ ఏమొస్తుందండి, 64 స్క్వేర్ ఇందాకనే ఎక్కడో డిస్కస్ చేసాము. ఇది 4 స్క్వేర్ 16, 6 4 24, 24 2 48, 48 + 1 49, 6 స్క్వేర్ 36, 36 + 4 40, 4096 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 32768 ఏమొస్తుందండి, ఏ దానికి నువ్వు క్యూబ్ చేసి 8 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో, ఏ దానికి క్యూబ్ చేసి వస్తుంది 2 క్యూబ్ ఎంత 8, సో 2 రావాలి, ఇక్కడ క్యూబ్ రూట్లో 2 రావాలి. అర్థమవుతుందా? దీనికి ఒకటే ఉంటుందండి, ఇంకా స్క్వేర్ లెక్క కాదు. నెక్స్ట్ ఈ నెంబర్ ఏ క్యూబ్కి దగ్గర ఉంది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, సో ఏం పెట్టేస్తావు, సింపుల్గా 3 పెట్టేస్తావు. ఇదే షార్ట్కట్ మెథడ్. మనం అన్నీ క్లీన్గా డిస్కస్ చేసుకున్నాం అందరికీ క్లియర్గా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమండి 4096 డివైడెడ్ బై 32, 4096 డివైడెడ్ బై 32 కదండి. ఏం చేద్దాం, ఏ టేబుల్తో పోతుంది, డైరెక్ట్ చేద్దామా. 32 1s 32, 1 ఎక్కడ ఉందా, అన్నిట్లో 1 ఉందండి. సో 8, 32 2 64, 32 3 3 3 3 2 6, 3 3 9 దాటిపోతుందండి. సో 2 అంటే ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? సింపుల్గా వెళ్ళిపోతుండాలండి, అంతే కదా. 32 2 64 కదండి, 2 2 4, 2 3 6. నెక్స్ట్ అదే 3 అనుకో ఏమైపోతుందండి, 3 2 6, 3 3 9, 96 అయిపోతుంది. అర్థమవుతుందా? సో నీకు ఆప్షన్లు బట్టి సింపుల్గా వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? ఆప్షన్ ఏ రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నాడు, 140 వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. 140 రూట్ ఎక్స్ ప్లస్ 315 ఈజ్ ఈక్వల్ టు 1015. మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అర్థమవుతుందా? రైట్. దీని ఏం పంపిస్తాను, దీని అవతల పంపిస్తే ఏమైపోతుంది, మైనస్ అయిపోతుంది. మైనస్ 315 ఎంత అండి, 0 0 7. నెక్స్ట్ రూట్ ఎక్స్ ఇంటూ 140 ఈజ్ ఈక్వల్ టు 700. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 700 డివైడెడ్ బై 140, 0 0 7 1s 7 2s 2 2 5. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25. ఆప్షన్ బి. అర్థమవుతుందా? సింపుల్గా ఎలా వెళ్ళిపోతున్నామో. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, బీ కేర్ఫుల్గా వినండి. ఏమి ఇచ్చాడు మనకు, √3 వాల్యూ ఇచ్చాడు. ఒకవేళ ఎవరికన్నా వచ్చింటే ట్రై చేయండి, ట్రై చేసి ఆప్షన్ ఏదో పెట్టుకోండి. రైట్. సొల్యూషన్ చూడండి. ఇంకా √3 ఈజ్ 1.732 అంటే √3 వాల్యూ వాడేచ్చేసాడండి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 ఆఫ్ √192 మైనస్ 1/2 √48 మైనస్ √75 ఇచ్చాడు. ఏదన్నా నీకు పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉందా, ఒక్కటి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు అంటే నీకు దీన్ని బట్టి ఏమర్థం అయిపోవాలా, √3 వాల్యూ ఇచ్చినాడంటే సంథింగ్ దీనిలలో నీకు √3 అనే వాల్యూ వస్తుంది అని అర్థం అయిపోవాలా. ఓకేనా? రైట్. అప్పుడు మనం √192 ఎలా రాసుకోవాలండి, స్క్వేర్ రూట్లో అన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలా. ఎలా, √3 వచ్చేటట్టు వస్తుందా చూద్దాం. 2 9s 18, 2 6s 12, 2 4s 8, 2 8s 16. నెక్స్ట్ 2 2s 4, 2 4s 8, 2 1s 2 2s, 2 6s. నెక్స్ట్ 2 3s ఏమొస్తుందండి, స్క్వేర్ రూట్ కదా, 2 2 టైమ్స్ బయటికి. అర్థమవుతుందా? సో ఏమొస్తుందండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ √3. అర్థమవుతుందా? సో 2 2s 4, 4 2s 8, 8 √3 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 192 అండి. సేమ్ మిగతా టర్మ్స్ కూడా అలా రాసుకోవాలి. సో నెక్స్ట్ 48, 2 2s 2 4s
2 1s 2 2, 2 6 2 3 నెక్స్ట్ ఏమొస్తుందండి ఇంకా 2 into 2 4, 4 root 3, నెక్స్ట్ 75 ఇక్కడ చూడండి 5 5 1 5, 2 5 5 5 25, నెక్స్ట్ 5 3 15, సో 5 root 3 వచ్చినాయి అన్నీ మనకు అన్ని వాల్యూస్కి రూట్స్ వచ్చేసాయండి. సో సింపుల్గా ఇంకా పెట్టేసేయడమే. ఏమిచ్చాడు 4 ఏమొచ్చింది 192, 8 root 3 minus 1/2 48 అండి 48, 4 root 3 minus 5 root 3 అర్థమవుతుందా. 2 1s 2 2 4. నెక్స్ట్ నేను కామన్ తీస్తాను, అన్నిట్లో రూట్ 3 కామన్ తీసేస్తాను. అప్పుడు ఏమవుతుందండి 4 root 3 into 8 minus 2 minus 5 ఏమైపోతుంది. స్టెప్స్ కనపడుతున్నాయా చూడండి. 4 root 3 into 8 minus 2 ఎంత అండి 6, 6 minus 5 ఏమొచ్చింది 1 వచ్చింది. సో 4 root 3 బట్ ఏమి ఇచ్చాడు రూట్ 3 వాల్యూ 1.732 ఇచ్చాడు. సో 4 into 1.732 ఏమొస్తుందండి 4 2 8, 4 3 12, 4 7 28, 29, 4 1 4, 6, 6.928 ఆప్షన్ ఏ. అర్థమవుతుందా. సో రూట్ 3 వాల్యూ ఎందుకు ఇచ్చాడు, మనము అన్ని దీనిలోనే స్క్వేర్ రూట్స్లోకి రాసుకుంటుంటే మనకి ఏమొచ్చింది అన్ని టర్మ్స్ రూట్ 3లోకి వచ్చేసాయండి. సో వాడు డైరెక్ట్గా రూట్ 3 వాల్యూ ఇచ్చేసాడు, మనం సబ్స్టిట్యూట్ చేసేసాం, వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా రైట్. సింపుల్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో డైరెక్ట్ చేసేద్దామా. రూట్ 1296 రూట్ ఏమొస్తుందండి స్క్వేర్ రూట్ ఏమొస్తుంది యూనిట్ ప్లేస్లో వస్తే నాకు 4 స్క్వేర్ ఎంత 16 కదా. నెక్స్ట్ 3 స్క్వేర్ 36, సో 4 అన్న రావాలి 6 అన్న రావాలి. 12 ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, సో 3 నెక్స్ట్ 34 36, 3 + 1 ఎంత 4 అవునా. 4 3 12, 12 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఆబ్వియస్గా గ్రేటర్ నెంబర్కి వెళ్ళిపోవాలా. ఇది ఎక్సెప్షనల్ కేస్ అని మనం కాన్సెప్ట్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో రూట్ 1296 36 డివైడెడ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇదంతా అండి 2.25 ఇక్కడ వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది. డైరెక్ట్ రాసేస్తున్నాను నేను ఇంటూ 2.25 అర్థమవుతుంది. స్టెప్ ఇక స్టెప్ చూడండి. రూట్ 1296 ఎంత 36 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 2.25 అవునా. ఇది ఇతలో పంపించేసా ఇదే ఇక్కడ రాసుకున్నాను అండి. ఇక్కడ స్పేస్ లేక నేను పైన రాసుకున్నాను. ఇది ఇంటూ 2.25 అర్థమవుతుందా రైట్. సో 2.25 ఇంటూ 36 ఏమవుతుందండి, ఇది ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ కదా. ఫస్ట్ ఏం చేద్దాము దీన్ని నేను ఏం చేస్తున్నాను స్క్వేర్ రూట్లోకి అంటే స్క్వేర్ రూట్లో వచ్చేటట్టు రాసుకుంటా. ఎట్లా రాసుకుంటా దీన్ని, ఏ దానికి స్క్వేర్ రూట్ అండి ఇది 1.5, 15 స్క్వేర్ ఎంత అండి 225 కదా. సో 1.5 స్క్వేర్ ఇది నథింగ్ బట్ 2.25 అంతేనా. 1.5 ఇంటూ 1.5 2.25 అంతేనా. 1 డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో స్క్వేర్లో ఎన్ని ఉండాలా, డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉండాలా. వచ్చాయా 2 రైట్. సో దీన్ని ఏం రాసుకుంటే నేను 1.5 ఇంటూ 1.5 ఇంటూ 6 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవునా. ఇవన్నీ స్క్వేర్స్ ఉన్నాయి. సో ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది దీని నుంచి బయటకు తీసుకుంటారండి. ఇంకా 1.5 ఇంటూ 6 ఇది నథింగ్ బట్ ఎక్స్. అర్థమవుతుందా. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అర్థమవుతుందా. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే నీకేమొస్తుంది ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇంటూ 1.5 అర్థమవుతుందా. సో ఎక్స్ ఈజ్ 9 ఆప్షన్ డి. అర్థమవుతుందా. సింపుల్గా అండి, మైండ్లో వెళ్ళిపోతుండాలి మీకు. 15 6 90 కదా. 1 పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ 9.0 వస్తుంది. సో సింపుల్గా ఏమంటున్నా 9 అంటున్నా. అర్థమవుతుందా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తున్నానండి. ఓకేనా రైట్. రూట్ 1 + x/144
షుడ్ బి ఈక్వల్ టు 13/12 అంట అండి. ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, అవునా? సో దీన్ని ఏం రాసుకుంటామంటే మనము 144 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 13/12 అండర్ రూట్ అండి. అర్థమవుతుందా? సో ఏమైపోతుంది అప్పుడు మనకు 144 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై అండర్ రూట్ డివైడెడ్ బై 12 అండి. రూట్ 144 ఎంత? 12 కదా. షుడ్ బి ఈక్వల్ టు 13/12. డినామినేటర్లో ఏముంది? అవతల 12 ఉంది. సో 12 గెట్ క్యాన్సల్. సో ఎక్స్ వాల్యూ ఏమైపోయింది ఇంకా నాకు? సో 144 ప్లస్ ఎక్స్ నేనేం చేస్తాను సింపుల్గా 169 మైనస్ 144 కదా. ఎందుకు? 13² ఎంత? 169 కదా. 169 మైనస్ 144 5 2 25. అర్థమవుతుందా? లేదు నీకు కాన్సెప్చువల్గా రావాలంటే ఏం చేయాలి? రూట్ 144 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 కదా మనకు వచ్చినది. సో ఏం చేస్తాను నేను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తా. అర్థమవుతుందా? 13² 169 రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో 144 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 169. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఆప్షన్ డి. అర్థమవుతుందా? సో నీకు ఇక్కడ ఇది అర్థం కాకుంటే డైరెక్ట్ ఈ స్టెప్ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అర్థం కాకుంటే ఈ స్టెప్ ఫాలో అవ్వండి, క్లీన్గా అర్థమైపోతుంది. ఒక్కసారి నువ్వు నేర్చుకున్నావంటే డైరెక్ట్ వెళ్ళిపోతావు. ఇంకా స్టెప్ ఏ దానికి స్క్వేర్ చేస్తుంటే నాకు ఇది వస్తుంది అనేది మైండ్లో వెళ్ళిపోతుంది. సో 13² అంతా 169 169 మైనస్ 144 25. ఆప్షన్ డి. అలా పెట్టేసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు. ఒకటి ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఈ ఎక్స్ప్రెషన్కి కనుక్కోవాలంట. దెన్ వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ x² ప్లస్ y². ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ 2 ప్లస్ రూట్ 2, వై 2 మైనస్ రూట్ 2. ఓకేనా? దీనికి ఏం చేద్దాం మనము? x² ప్లస్ y² కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఏమైపోతుంది అండి? a² ప్లస్ 2ab ప్లస్ b². అంతేనా? సింపుల్గా ఏమైపోతుంది? 4 ప్లస్ 2 2 4 4 రూట్ 2 ప్లస్ 2 ఏమైపోతుందండి? 6 ప్లస్ 4 రూట్ 2 వచ్చింది. ఓకేనా? రైట్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు? a² మైనస్ 2ab ప్లస్ b². ఏమైపోతుందండి ఆన్సర్? 4 మైనస్ 4 రూట్ 2 ప్లస్ 2 అంటే 6 మైనస్ 4 రూట్ 2 వచ్చిందా? నీకు ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది. వాల్యూ ఏమొచ్చింది నీకు? 6 ప్లస్ 4 రూట్ 2 6 మైనస్ 4 రూట్ 2 వస్తుందా? సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేసినామంటే ఇదంతా నీకు చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఒకటి కనుక్కున్నాక దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? మైనస్ వచ్చేస్తుంది. సో 6 మైనస్ 4 రూట్ 2 అని పెట్టేస్తావు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమడిగినాడు? x² వచ్చింది, y² వచ్చింది. ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. 6 ప్లస్ 4 రూట్ 2 ప్లస్ y² ఎంత? 6 మైనస్ 4 రూట్ 2. అర్థమవుతుంది ఎక్స్ప్రెషను? సో ఏమైపోతుందండి? మైనస్ ప్లస్ 4 రూట్ 2 మైనస్ 4 రూట్ 2 గెట్ క్యాన్సల్. సో 6 ప్లస్ 6 12. అర్థమవుతుందా? ఆప్షన్ ఏ. సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నాడు? అండర్ రూట్, సింపుల్ క్వశ్చన్ అండి. 65025 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 65025 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² అంటున్నాడు. ఓకేనా? మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ అండి. ఏమైపోతుంది ఇక్కడ? స్క్వేర్ రూట్ 2 గెట్ క్యాన్సల్. అంటే x² ఒక నెంబర్కి నువ్వు స్క్వేర్ చేస్తుంటే ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. ఆ నెంబర్ ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తుంటే ఈ వాల్యూ వస్తుంది. లేదా నీకు అర్థం కాలేదు. సో x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏం చేస్తావు? ఇక్కడ స్క్వేర్ ఉంది, అవతలకి ఏమవుతుంది? రూట్ ఆఫ్ 65025. అంతేనా? సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 5. a²కి దగ్గర ఉందండి ఇది. మనకు 25² ఎంత? 25²
625. నెక్స్ట్ 26 స్క్వేర్ ఎంత అండి? 676. సో ఏ స్క్వేర్కి దగ్గర ఉంది? 25 స్క్వేర్కి దగ్గర ఉంది. సో 25. అర్థమవుతుందా? ఆన్సర్ ఈస్ సి. నువ్వు ఏ కానీ బి కానీ ఆప్షన్ పెడతావా? అస్సలు పెట్టవు. ఎందుకు? నీకు ఇక్కడ అర్థమైపోతుంది. సంథింగ్ ఇక్కడ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సంథింగ్ ఎక్స్ స్క్వేర్ చేస్తుంటే నీకు వాల్యూ వస్తుంది. డెసిమల్ ఎక్కడ లేదు. సో సింపుల్గా ఆప్షన్ ఏ ఆప్షన్ బి కొట్టేస్తావు. నువ్వు చెక్ చేయాల్సింది ఈ రెండే. కానీ డీకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవు. ఎందుకు? నీకు ఇక్కడ 5 వచ్చింది. 5 వచ్చిందంటే 5 వస్తుంది. ఆ యూనిట్ ప్లేస్లో అసలు రాదు. సో ఆబ్వియస్గా సి ఆప్షన్. నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. వితిన్ 2 సెకండ్స్ అట్లా క్వశ్చన్ చూస్తావు, అట్లా ఆప్షన్ పెట్టేస్తావు, స్కిప్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతావు. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వితిన్ సెకండ్స్లో అయిపోవాలండి. ఓకేనా? ఏమిచ్చాడు? √x ప్లస్ 43 ఈజ్ ఈక్వల్ టు √19881. ఇక్కడ ఎక్స్ ఇయ్యడండి, క్వశ్చన్ మార్క్ అని ఇస్తాడు. ఇలా క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. నేనేం పెడుతున్నాను? ఎక్స్ పెడుతున్నాను. ఓకేనా? సో ఎక్స్ √x ప్లస్ 43 ఈజ్ 19881. ఏం చేయాలండి? ఫస్ట్ దీన్ని రూట్ కనుక్కోవాలి. ఏమొస్తుంది? డివిజన్ మెథడ్కి వెళ్తావా లేదా షార్ట్కట్ మెథడ్లోకి వెళ్తావా? చూద్దాం. 1 వస్తుంది అంటే నీకు ఏమేమి రావాలి? వస్తే 1 అన్న రావాలి, 9 అన్న రావాలి. నెక్స్ట్ ఏముందండి? 198 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది? 14 స్క్వేర్ ఎంత? 196. నెక్స్ట్ 15 స్క్వేర్ 225. ఆబ్వియస్గా 14. అర్థమవుతుందా? సో ఏం రావాలండి నెక్స్ట్? 141 149. చూద్దాం. 14 ఇంటూ 15, 15 4 60, 15 1 15 ప్లస్ 6 ఎంత అండి? 21. 210 వచ్చింది. 198 ఈ స్మాలర్. సో 141. అర్థమవుతుందా? షార్ట్కట్ మెథడ్స్. రైట్. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏమైపోతుందండి? ఇంకా √x ఈజ్ ఈక్వల్ టు 141. అవతలకి వెళ్ళిపోతే -43. 11 - 3 8. నెక్స్ట్ 3 ఉంటుంది. 13 - 4 9. సో √x ఈజ్ ఈక్వల్ టు 98. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 98 స్క్వేర్. అంతేనా? సో నేనేం చేసేస్తాను? 0496. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9604. ఆప్షన్ ఏ. ఎలా చేశాండి ఇది? మీకు కాన్సెప్ట్లో డిఫరెంట్ మెథడ్స్ చెప్పాను. 100కి దగ్గర ఉంటే ఎలా చేసుకోవాలి అనేది. ఓకేనా? లేదు ఇది అర్థం కాలేదంటే నువ్వేం చేస్తావు? డైరెక్ట్ యూనివర్సల్ మెథడ్ అప్లై చేయి. 98 స్క్వేర్ ఫస్ట్ యూనిట్ ప్లేస్ 8 ఉంది. 8 స్క్వేర్ 64. 9 8 72. 72 ఇంటూ 2 72 ఇంటూ 2 144. 144 ప్లస్ 6 150. 9 స్క్వేర్ 81. 81 ప్లస్ 15 6 9 9 6 వచ్చిందా? 9604. సో ఆప్షన్ ఏ. చూసారా? షార్ట్కట్స్. మీరు కాన్సెప్ట్స్ అంటే ఈ యూనివర్సల్ మెథడ్ ఏ దానికైనా అప్లై చేయండి. టైం కన్జ్యూమింగే, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ మెథడే ఫాలో అవ్వండి, మీకు అన్నీ సింపుల్గా అయిపోతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేస్తున్నారా? వస్తున్నాయి సొల్యూషన్స్ ఏమన్నా? రావాలండి. ఎందుకు? మనం చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేసాము. సో మీరు సాల్వ్ చేయాలి ఇంకా. రైట్. ఏమిచ్చాడు? √8 × 7 - x ప్లస్ 208 డివైడెడ్ బై 16 అండి. ఓకేనా? బాట్ మాస్ గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ మీరు. సో ఫస్ట్ ఏముంది? ఫస్ట్ డివైడెడ్ బై చేయాలండి. తర్వాత ఇంటూ, తర్వాత మైనస్. అర్థమవుతుందా? ఈక్వల్ టు 8 కూడా ఇచ్చాడు. ఈక్వల్ టు 8. అర్థమవుతుందా? రైట్. సో 208 డివైడెడ్ బై 16. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకుంటాను నేను? 8 × 7 - x ప్లస్ 208 డివైడెడ్ బై 16. అంతేనా? సో 16 1 16 4 8 16 3 48. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమొచ్చిందో నాకు నెక్స్ట్ స్టెప్ 8 × 7 - x ప్లస్ 13 వచ్చిందా? 13. రైట్. నెక్స్ట్ 8 7 56 మైనస్ x ప్లస్ 13 అండర్ రూట్ 56 ప్లస్ 13 ఎంత వస్తుంది? మళ్ళీ 9 6 అండర్ రూట్ 69 మైనస్ x
షుడ్ బి ఈక్వల్ టు 8. సో నేనేం చేస్తాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తా. ఏమొస్తుంది అప్పుడు 69 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 69 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అర్థమవుతుందా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆప్షన్ ఏ. సింపుల్ అండి. మీకు స్టెప్ బై స్టెప్ అర్థం కావాలని ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాం, లేదంటే డైరెక్ట్ ఇక్కడే ఇట్లా కొట్టేసుకుంటామండి. అర్థమవుతుందా? 16 1 జా 16, 16 3 జా 48. సో 8 7 జా 56, 56 ప్లస్ 13 ఎంత వస్తుంది 9. 69 మైనస్ ఈతలకు పోతే స్క్వేర్ అయిపోతుంది. సో 69 మైనస్ 64 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఇలా స్పీడ్గా వెళ్ళిపోవాలా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది అడ్వాన్స్ లెవెల్. ఓకేనా? ఇలా నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోయినావంటే నువ్వు ఈ మెథడ్లోకి వచ్చేస్తావు. ఓకేనా? రైట్.